హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డేమన్ స్లేయర్ మాంగా అయితే కంటిన్యూ చేద్దాము. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోయి ఉంటే ఒక లుక్ అయితే వేసేయండి. మనకి ఈ వీడియోలో అప్పర్ మూన్ 4 తో అయితే సర్పెంట్ హాషిరా అండ్ లవ్ హాషిరా అయితే బ్యాటిల్ స్టార్ట్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ది మోస్ట్ పవర్ఫుల్ అప్పర్ మూన్ కుకిషిబో అయితే బ్యాటిల్ లోకి ఎంటర్ అవుతాడు. సో ఇట్లాంటి చాలా స్టఫ్ అయితే ఈ వీడియోలో ఉంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి ప్రీవియస్ చాప్టర్ లో డోమాన్ అయితే ఇనోస్కే అండ్ కనావో అయితే డిఫీట్ చేశారు కదా. సో అక్కడ నుంచి అయితే మనకి స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో ఈ చాప్టర్ లో అయితే మనకి టాంజిరో అండ్ గియో దగ్గర అయితే సీన్ ఓపెన్ అవుతుంది. సో టాంజిరో కంప్లీట్ గా అన్కాన్షియస్ అయి ఉంటే తన మీదకైతే ఒక క్రో వచ్చి అరుస్తుంది అనమాట. అట్లా వచ్చేసరికి టాంజిరో ఒక్కసారిగా లెగిస్తాడు ఫైర్ అని చెప్పి. లెగిసిన వెంటనే అక్కడేమో గియో ఒక చిన్న మంటేసి స్వాట్ నైతే కాలుస్తూ ఉంటాడు. ఏంటి గియో అట్లా కాలుస్తున్నావు అని చెప్పి అంటే గియో అంటాడు, ఆ ఇంజురీస్ అయితే బ్లీడింగ్ ఆగట్లేదు, సో ఇట్లా బర్న్ చేసేస్తే బ్లీడింగ్ అయితే ఆగిపోతుంది కదా అని చెప్పి అంటాడు. నీ లెఫ్ట్ ఆర్మ్ కి బ్లీడింగ్ అవుతుంది కదా, అది ఆకపోతే చెప్పు, ఇట్లా బర్న్ చేద్దాం అని చెప్పి అంటాడు. అప్పుడు టాంజిరో కొంచెం భయపడుతూ ఓకే రైట్ అని చెప్పి అంటాడు అనమాట. నీ రైట్ ఆర్మ్ బానే ఉందా అని చెప్పి అడుగుతాడు. అడిగితే యా నా రైట్ ఆర్మ్ బానే ఉందని చెప్పి ఇట్లా అటాక్ చేసి చూపిస్తాడు అనమాట టాంజిరో. దానికి గియో అయితే మన బ్యాటిల్ ఇప్పుడే స్టార్ట్ అయింది, మనం జస్ట్ డిఫీట్ చేసింది అప్పర్ మూన్ 3ని, మన ఫైనల్ గోల్ అయితే మూజాన్ కదా, సో అతని దగ్గరికి వెళ్ళాలంటే మనం అప్పర్ మూన్ 2ని అండ్ 1 ని కూడా డిఫీట్ చేయాలని చెప్పి గియో అయితే టాంజిరోతో అంటాడు. టాంజిరో కూడా రైట్ ఐ విల్ బ్రేస్ మై సెల్ఫ్ అని చెప్పి టాంజిరో అంటాడు. అప్పుడే దూరంగా ఒక క్రో అయితే ఎగురుకుంటూ వచ్చి షినోబు, కనోవా అండ్ ఇనోస్కే 3 పీపుల్ డిఫీటెడ్ ద అప్పర్ మూన్ 2 అని చెప్పి గట్టిగా అరుస్తుంది. వచ్చేసరికి టాంజిరో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓ ఇనోస్కి అండ్ కనావో ఓకేనా, బానే ఉన్నారా అని చెప్పి అనుకుంటాడు. అనుకొని ఓకే మనందరం మంచి ప్రోగ్రెస్ లోనే ఉన్నాము, అప్పర్ మూన్ 2 కూడా చనిపోయాడు అనమాట అని చెప్పి టాంజిరో అనుకుంటాడు అనమాట. అండ్ అక్కడ నుంచి మనకి సీన్ షిఫ్ట్ అయ్యి అప్పర్ మూన్ 4 దగ్గరికి అయితే వస్తుంది. అదే ఆ క్యాజిల్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది కదా తను, అప్పర్ మూన్ 4 అంటే. అండ్ తన దగ్గరికి అయితే లవ్ హాషిరా అండ్ స్నేక్ హాషిరా అయితే వస్తారు. లవ్ హాషిరా అయితే షినోబు చాన్ నాకన్నా చిన్నది అండ్ తన లైఫ్ మొత్తాన్ని సాక్రిఫైస్ చేసి విక్టరీ అయితే తీసుకొచ్చింది. సో నేను ఏమాత్రం తగ్గకుండా తిన్నైతే డిఫీట్ చేయాలని చెప్పి ఆ వాల్ మీద అయితే కాలు పెట్టి సింగిల్ జంప్ లో అప్పర్ మూన్ 4 దగ్గరికి అయితే వెళ్తుంది. అండ్ అక్కడ తనైతే ఒక డోర్ అయితే ఓపెన్ అయ్యి ఆ డోర్ లో నుంచి వేరే ప్లేస్ కి అయితే టెలిపోర్ట్ అయిపోతుంది అనమాట కిందకి. అండ్ దాన్ని చూసి ఏంటి నేను ఇంత చీప్ ట్రిక్ కి పడిపోయానని చెప్పి ఒక్క నిమిషం ఎంబారసింగ్ గా ఫీల్ అవుతుంది. తన గాల్లో ఉన్నప్పుడే స్నేక్ హషిరా అయితే తనని క్యాచ్ పట్టుకొని పైకి తీసుకెళ్లి నుంచోబెడతాడు. థ్యాంక్ యూ స్నేహశ్రా అని చెప్పి స్నేహశ్రా అని అయితే అంటుంది. అన్న వెంటనే వాళ్ళిద్దరి కింద ఉన్న డోర్ అయితే ఓపెన్ అయిపోతుంది. వాళ్ళిద్దరు అయితే దాన్ని తప్పించుకొని జంప్ చేస్తే వాళ్ళ కాళ్ళ కింద రెండో డోర్ గడ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ దాని మీద నుంచి కూడా సెకండ్ టైం అయితే జంప్ చేస్తారు. చేసి పక్కకు చూసిన వెంటనే వాళ్ళ మీదకైతే ఒక డోరు ఫాస్ట్ గా అయితే వాళ్ళని వాల్ కి నలిపేయడం కోసం వచ్చేస్తుంది. అండ్ దాన్ని అయితే ఇద్దరు సింపుల్ గా తప్పించుకుంటారు అనమాట. తప్పించుకున్న వెంటనే స్నేక్ హషిరా అయితే పక్కకి తిరిగి వెళ్ళిపోతాడు. అండ్ లవ్ హాషిరా అయితే కింద నుంచి వచ్చే డోర్ మీద అయితే ఉండిపోతుంది. అండ్ ఆ ప్రెషర్ కి ఫాస్ట్ గా పైకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ తను చాలా ఎంబారసింగ్ గా ఫీల్ అయ్యి నన్ను ఇట్లా చేయడానికి వీల్లేదని చెప్పి తన స్వాట్ అయితే ఆ డోర్ మొత్తాన్ని అయితే కట్ చేసి పడేస్తుంది. కట్ చేసి పడేసి తనకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పర్ మూన్ 4 మీదకి అయితే మళ్ళీ వెళ్ళి అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ అటాక్ ని సేమ్ ప్రీవియస్ లాగే ఒక డోర్ పెట్టి అయితే ఆపుదాం అనుకుంటది. బట్ ప్రతిసారి సేమ్ ట్రిక్ కి నేను పడిపోనని చెప్పి లవ్ హషిరా అని ఆ డోర్ మీద నుంచి అయితే ఫ్లిప్ చేసి తను కట్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు సెకండ్ డోర్ ని అయితే తన ముందు ఓపెన్ చేసి మళ్ళీ కిందకైతే పడేస్తుంది. మళ్ళీ నేను ఫూల్ అయిపోయానా అని చెప్పి ఫేస్ అయితే కామెడీగా పెడుతుంది. అండ్ ఆ స్ప్లిట్ సెకండ్ లోనే స్నేక్ హషిరా వచ్చి స్నేక్ బ్రీతింగ్ సెకండ్ ఫార్మ్ స్మాల్ స్నేక్స్ పాయిజన్ ఫ్యాంగ్ అని చెప్పి తన హెడ్ అయితే కట్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ ఆ స్ప్లిట్ సెకండ్ లో అయితే ఆ ఫ్లోర్ మొత్తాన్ని స్నేక్ హషిరాకి దొరకకుండా పైకైతే లేపేస్తుంది తను. అప్పుడు స్నేక్ హషిరా అనుకుంటాడు ఓకే తన బ్లడ్ డీమన్ టెక్నిక్ ఏంటంటే ఆ ఫ్లోర్స్ ని డోర్స్ ని మొత్తాన్ని తన బాడీ పార్ట్స్ ని కదిలిచినట్టు కదుపుతుంది అనమాట అని చెప్పి అనుకుంటాడు. స్నేక్ హషిరా అండ్ లవ్ హషిరా అయితే మనం ఎట్లాగైనా తన్ని డిఫీట్ చేయాలని చెప్పి అంటాడు. అండ్ ఈ బ్యాటిల్ చాలా అనోయింగ్ గా ఉంటది అని చెప్పి కూడా అంటాడు. అండ్ అక్కడ నుంచి అయితే మనకి సీన్ షిఫ్ట్ అయ్యి గియోమే అండ్ మిచిరో దగ్గరికి అయితే వెళ్తుంది. వాళ్ళిద్దరూ ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. అండ్ సడన్ గా తన పక్కన ఉన్న డోర్ అయితే ఫాస్ట్ గా వచ్చి మిచిరోకి తగిలి తనైతే ఎక్కడికో విసిరేస్తుంది. కానీ గియోమేన్ అయితే ఆగద్దు, మీరు ఫార్వర్డ్ కి వెళ్ళండి, నేను వచ్చేస్తాను అని చెప్పి చెప్తాడు. చెప్పి ఆ డోర్ అయితే పగలగొట్టుకొని లోపలికి వెళ్ళి అయితే నుంచుంటాడు. అక్కడ నుంచోగానే తనకు ఎదురయ్యేది ఎవరో కాదు, అప్పర్ మూన్ 1. అండ్ అప్పర్ మూన్ 1 ని చూసి మిచిరో అయితే ఫ్రీజ్ అయిపోయి నుంచుని పోతాడు అనమాట. ఓకే ఫ్రెండ్స్, సారీ ఫర్ ద ఇంటరప్షన్.
ఇప్పుడు ప్రెసెంట్ మన ఛానల్లో అయితే సోలో లెవెలింగ్ అండ్ డీమన్ స్లేయర్ సిరీస్ అయితే నడుస్తున్నాయి. వాటితో పాటు కొత్త సిరీస్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాటిని కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఎక్కువ కామెంట్స్ దేనికి వస్తే దా సిరీస్ ని అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బ్యాక్ టు ద వీడియో. అండ్ మన అప్పర్ మూన్ 1 కి 6 ఐస్ అయితే ఉంటాయి. అండ్ ఆ 6 ఐ తో మిచిరోకి ఉన్న బాడీ పార్ట్స్ అన్నిటిని, బోన్స్ ని, మజిల్స్ ని, వెయిన్స్ ని అన్నిటిని అయితే క్లియర్ గా చూడగలుగుతాను. అండ్ అట్లా చూసి ఓకే ఐ సీ నౌ అని చెప్పి అంటాడు. అంటే మిచిరోకి అయితే ఏం అర్థం కాదు. తర్వాత అప్పర్ మూన్ 1 అయితే తను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. దిస్ ఈజ్ అప్పర్ మూన్ 1 అని చెప్పి అంటాడు. ఇదేంటి తిను ఇంత ఫార్మల్ గా ఉన్నాడు, ఇతను అంతకు ముందు ఒక డీమన్ హంటర్ అనుకుంటా అని చెప్పి మిచిరో మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు. ఇట్లా అనుకుంటూ తన స్వాడ్ ని అయితే బయటికి తీయడానికి ట్రై చేస్తాడు మిచిరో. కాకపోతే తన హ్యాండ్ అయితే స్వాడ్ ని బయటికి తీయనివ్వదు. ఎందుకంటే తను అంత భయపడిపోయి ఉంటాడు అనమాట. ఇంత ఇమ్మెన్స్ ఆరాని నేను ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు. అండ్ ఇంత పవర్ఫుల్ ఎనిమి నా ముందుండడం వల్ల నా స్వాడ్ కూడా బయటికి తీయడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు అని చెప్పి మిచిరో అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అప్పర్ మూన్ 1 అయితే అంటాడు, వాట్ ఈస్ యువర్ నేమ్ అని చెప్పి అడుగుతాడు. అడిగితే అప్పుడు మిచిరో అంటాడు, మై నేమ్ ఇస్ టోకెటో మిచిరో అని చెప్పి అంటాడు. ఆల్ రైట్ ఐ సీ అని చెప్పి అప్పర్ మూన్ 1 అయితే అంటాడు. అని సో సుగికుని అనే నేమ్ ఆగిపోయింది అనమాట అని చెప్పి అంటాడు. అంటే సుగికుని హూ ఇస్ దట్ అని చెప్పి అంటాడు. అంటే నేను డీమన్ గా మారక ముందు నా పేరు సుగికుని మిచికాట్సు. అండ్ అట్లాగే నువ్వు నా ఫ్యామిలీ మెంబర్వి. సుగుకిమి అంటే నా చిల్డ్రన్ యొక్క డిసెండెంట్ అయి ఉంటావు. సో నువ్వు నాకు ఆఫ్ స్ప్రింగ్ అవుతావు అని చెప్పి మిచిరోతో అయితే అంటాడు. మిచిరో ఒక్క నిమిషం తనకి చెమటలు పెట్టేసి ఒక్క నిమిషం ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి నేను తనకు ఆఫ్ స్ప్రింగ్ నా అని చెప్పి. అప్పుడు మిచిరో మనసులో అనుకుంటాడు, సో ఇతనే ఆ ఫస్ట్ బ్రీతింగ్ యూజర్ అనమాట అని చెప్పి అనుకుంటాడు. అయినా ఇప్పుడు అదంతా మ్యాటర్ కాదు, నేను ఫస్ట్ తిన్న అయితే ఓడించాలని చెప్పి అండ్ తన స్వాడ్ నైతే బయటికి తీసి మిస్ట్ బ్రీతింగ్ సెకండ్ ఫార్మ్ లేయర్డ్ మిస్ట్ అని చెప్పి తన మీదకైతే అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. దాన్ని సింపుల్ గా డాజ్ చేసేస్తాడు కుకుషిబో అయితే. డాజ్ చేసేసి దట్ ఈస్ అ క్వైట్ గుడ్ టెక్నిక్ అని చెప్పి అంటాడు. అని మిస్ట్ ఐసి నాట్ బ్యాడ్ అని చెప్పి అంటాడు. అంటే మళ్ళీ దానికి ఫోర్త్ ఫార్మ్ సీ ఆఫ్ క్లౌడెడ్ మిస్ట్ అని చెప్పి మళ్ళీ అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ దాన్ని కూడా కుకుషిబో అయితే సింపుల్ గా అయితే డాజ్ చేసేస్తాడు. అండ్ అట్లా డాజ్ చేసేసి మిచిరో, సో నీకు 14 ఇయర్స్ కదా, నీ టెక్నిక్ కూడా నీ ఏజ్ లాగే చాలా రిఫైన్డ్ గా ఉందని చెప్పి అంటాడు. అని నన్ను చూసి పారిపోతావు అనుకున్నాను, కానీ నీ దగ్గర అయితే చాలా కరేజ్ ఉంది, నన్నైతే ఫేస్ చేస్తున్నావు అని చెప్పి కుకుషిబో అంటాడు. నువ్వు ఎంత కాదన్నా గానీ నా బ్లడ్ నీలో ఫ్లో అవుతుంది, ఎంతైనా నువ్వు నా ఆఫ్ స్ప్రింగ్ కదా అని చెప్పి మిచిరోతో అయితే అంటాడు. అప్పుడు మిచిరోకి ఫుల్ కోపం వచ్చి, నువ్వేమైనా జోక్ చేస్తున్నావా? చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అయిపోయింది నువ్వు నా ఫ్యామిలీని వదిలేసి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలా టైం పాస్ అయింది. సో నీ బ్లడ్ గానీ నీ సెల్ గానీ ఒక్కటి కూడా నాలో ఉండదని చెప్పి మిచిరో అయితే అంటాడు. అని వెంటనే తన మార్క్ నైతే అవేకన్ చేస్తాడు. దాన్ని చూసి కుకుషిబో అయితే ద మార్క్ ఐ సీ ఇట్ అపియర్డ్ అని చెప్పి అంటాడు. అన్న వెంటనే మిచిరో అయితే మిస్ట్ బ్రీతింగ్ సెవెంత్ ఫార్మ్ హేజ్ అని చెప్పి అంటాడు. ఫాస్ట్ గా అటాక్ చేయడానికి వచ్చి తన నెక్ దగ్గర అయితే కటానా పెడతాడు. అండ్ స్ప్లిట్ సెకండ్ లో కుకుషిబో అయితే మాయమైపోతాడు. ఈ మిస్ట్ బ్రీతింగ్ అనేది చాలా యూనిక్ గా ఉంది టెక్నిక్. అండ్ అది చాలా ఫ్లోయింగ్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంది. ఈ టెక్నిక్ ని కన్ఫర్మ్ గా మిచిరోయే కనిపెట్టుంటాడని చెప్పి, ఇంత స్కిల్ఫుల్ స్వాట్ మ్యాన్ దగ్గర నేను కన్ఫర్మ్ గా నా బ్లేడ్ ని అయితే తీయాలి, అట్లా తీయకపోతే నేను చాలా రూడ్ గా ఉన్నట్టు అవుతుందని చెప్పి కుకుషిబో అయితే తన కటానాన్ని బయటికి తీసి మూన్ బ్రీతింగ్ ఫస్ట్ ఫార్మ్ డార్క్ మూన్ ఈవినింగ్ స్ట్రైన్ అని చెప్పి తనైతే కట్ చేసేస్తాడు. అండ్ అక్కడతో మిచిరో లెఫ్ట్ హ్యాండ్ అయితే కట్ అయిపోతుంది. అండ్ ఆ కట్ అయిన హ్యాండ్ అయితే వదలకుండా తన షోల్డర్ దగ్గర నుంచి ఆ క్లాత్ అయితే టైట్ గా బిగించి బ్లడ్ ఫ్లో బయటకు వెళ్ళిపోకుండా చూసుకొని ఆ సింగిల్ హ్యాండ్ తో అయితే కటానాన్ని పట్టుకొని కుకుషిబుని అయితే ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాడు. అండ్ అట్లాగే వెళ్ళిపోయి తన నెక్ దగ్గర అయితే కటానాతో కట్ చేయడానికి ట్రై చేస్తాడు. కాకపోతే తన ఫింగర్స్ తో కటానాని ఆపేసి ఆ కటానాన్ని తీసి మిచిరో హార్ట్ లో అయితే గుచ్చి డైరెక్ట్ పిల్లర్ కి అయితే ఆనిచ్చేస్తాడు. అండ్ అట్లా పిల్లర్ కి గుచ్చేసి అక్కడ ఎలాడబడిపోయి ఉంటాడు అనమాట మిచిరో. అట్లా గుచ్చేసి నిన్ను డీమన్ గా మార్చడానికి ఛాన్స్ ఇవ్వు, నువ్వు చాలా యూస్ఫుల్ గా ఉంటావు అని చెప్పి మిచిరోతో అంటాడు. అండ్ అక్కడతో అయితే మనకి 165 చాప్టర్ అయితే ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ చూడాలి మిచిరో దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తాడా అని చెప్పి. సో ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేద్దాము. వీడియో మధ్యలో చెప్పినట్టు మీకు ఏవైనా సిరీస్ కొత్తవి కావాలంటే కన్ఫర్మ్ గా వాటిని అయితే కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ దేనికి వస్తే ఆ సిరీస్ ని అయితే స్టార్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అరిగాతో.